గత 16 నెలలుగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలో వచ్చిన తర్వాత మరి స్కీమ్స్ అనేది నెమ్మదిగా ఏదైతే బస్సు ఫ్రీ అనేది ఒకటి ఫస్ట్ విజయవంతమైంది. తర్వాత 500 రూపాయల గ్యాస్ కూడా విజయవంతమైంది. కరెంట్ బిల్లు కూడా విజయవంతంగా నడుస్తుంది. ఇంకా రాబోయే అంటే పెన్షన్స్, తర్వాత రేషన్ కార్డుల గురించి ఇప్పుడు ఇంకా కొంత అంటే కొంత మట్టికి 99% పని పూర్తయింది. ఇవి కూడా త్వరలో మరి వీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటే, ఆ కారణం మన దగ్గర ఎప్పుడైతే ప్రభుత్వం చేంజ్ అయిందో ఆ చేంజ్ అయిన తర్వాత మరి బడ్జెట్ అనేది లోటుగా ఉండేది. అంటే మొత్తం కేసీఆర్ గారు మొత్తం బడ్జెట్ని జీరో చేసి పెట్టారు. దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న అంటే నెమ్మదిగా అన్ని స్కీములను ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకుంటూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని చేపట్టడం జరిగింది. ఆ అభివృద్ధి పథకాలు ప్రకారం కొన్ని త్రిబుల్-ఆర్ కానీ, తర్వాత వచ్చేసి రోడ్ల బ్రిడ్జెస్ కానీ, తర్వాత వచ్చేసి మరి చెప్పనటువంటి మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ, తర్వాత అదేవిధంగా ప్రతి అంశాల్లో మరి పురోగతి అనేది చెందుతుందని నా ఉద్దేశం. ఇది తప్పకుండా ఇంకొక 6 నెలల లోపలే మా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీన్ని మంచిగా నెరవేరుస్తూ ప్రజలకు మేలు చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. కొన్ని విషయాల్లో మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మరి అంటే రుణాలని మరి తీర్చుకుంటూ పోతూ మరి తర్వాత సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా సన్న బియ్యం అనేది మరి తెలంగాణ రాష్ట్ర యావత్తు సన్న బియ్యాన్ని మరి ఇంప్లిమెంట్ చేశారు. ఇక రాబోయే కాలంలో మరి దీన్ని ఒక కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా దీన్ని చేరుతారని, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా ఏదైతే 85 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి, అందులో అర్హులుగా 65 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలను గురించి మరి 65 లక్షలంటే మరి క్రమంగా ప్రతి ఎమ్మెల్యే డివిజన్కి ఒక 3,500 వరకు ఇళ్ళు సంవత్సరానికి ఒకసారి కట్టియాలని, అదేవిధంగా ఈ 65 లక్షల కుటుంబాలకు ఇవ్వాలని మా గవర్నమెంట్ ఇది దృఢ నిశ్చయంగా ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే దానికి కొంత గడువు అనేది ఉంటుంది. కొన్ని విషయాలు మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్, బీజేపీ కొన్ని విషయాల్లో మరి అవధులు అంటే పుల్లలు పెడుతూ ఉన్నారు. అదే ఇప్పుడు హెచ్యూసి హైదరాబాద్ ఈ సెంట్రల్ యూనివర్సిటీది 400 ఎకరాల గురించి నానా బీభత్సం చేశారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కమిటీ వేసిందో ఈరోజు రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఆ యొక్క కమిటీ చెప్పింది ఏంటంటే ఇది హెచ్సియుది కాదు, హెచ్సియుది కాదు, ఇది వచ్చేసి ప్రభుత్వ భూమే. దీన్ని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి ఎన్నో సమస్యలు బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాంటెడ్లీ కుట్ర ప్రకారంగా మరి ఇరకాటు పెట్టడం జరుగుతుంది. అయినా సరే మా రేవంత్ రెడ్డి గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత మా యొక్క మొత్తం మినిస్ట్రీ టీం మొత్తం కలిసి దీన్ని ఏ విధంగా నీళ్ళే పాలు అన్నట్టు మరి వాళ్ళు చూపించగలిగే శక్తి గల ఈ యొక్క కమిటీ మా యొక్క ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ద్వారా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబోయే కాలంలో జరుగుతాయని ఆశిస్తూ, అవుతుందని నమ్ముతూ మరి ఎవరైతే దీన్ని ఈ ఎజెండాని తప్పుపడుతున్నారో వాళ్లకు చెప్పు దెబ్బగా కొట్టే రోజు వస్తుందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరీ బలోపేతం అవుతుందని
ఆశిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.